ఇక ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలను చేస్తూ మంచి జోష్లో ఉన్నాడు. ఇప్పటికే వరుసగా 3 సక్సెస్లను అందుకొని తనదైన రీతిలో ముందుకు దూసుకు వెళ్తున్నాడు. ఇక బాలకృష్ణ కెరీర్లో ఎంతో మంది డైరెక్టర్లతో వర్క్ చేసి ఉండొచ్చు, ఎంతో మంది సక్సెస్లు కూడా ఇచ్చి ఉండవచ్చు. ఇక బాలకృష్ణ కెరీర్లో ఆ 3 డైరెక్టర్లు మాత్రం బాలకృష్ణ ఎన్నటికీ మరిచిపోడు. ఇక బాలకృష్ణ స్టార్ హీరో అవ్వడానికి ముఖ్య పాత్ర పోషించిన డైరెక్టర్లలో 3 డైరెక్టర్లు మాత్రం చాలా ముఖ్యమని చెప్పాలి. ఇక ఆ 3 డైరెక్టర్లు లేకపోయి ఉంటే బాలకృష్ణ కెరీర్ ఇలా ఉండేది కాదేమో. ఇక బాలకృష్ణ గారికి ఇంత స్టార్డమ్ తెచ్చిపెట్టిన ఆ డైరెక్టర్లు ఎవరో తెలుసుకుందామా? ఇక అందులో ముఖ్యంగా చెప్పవలసిందొచ్చి సంగీతం శ్రీనివాస్ గారు. ఇక బాలకృష్ణ పల్లెటూరు సినిమాలు, ఫ్యామిలీ డ్రామా మూవీసు, మంచి మాస్ మూవీస్ చేస్తూ ఉండేవారు. ఇక యావత్ తెలుగు సినీ పరిశ్రమ మొత్తం బాలకృష్ణ వైపు చూసేలా చేశాడు సంగీతం శ్రీనివాసరావు. ఇక 1991లో ఆదిత్య 369 అనే టైం ట్రావెల్ మూవీని అప్పట్లో తీశారు. అప్పట్లో గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ అంత లేనప్పటికీను అప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారంగా ఆదిత్య 369ని తీసి సక్సెస్ఫుల్గా హిట్ కొట్టాడు సంగీతం శ్రీనివాస్. ఇక బాలకృష్ణ కెరీర్లోనే ఇది ఒక మైలురాయిని చెప్పచ్చు. ఇక రెండవ డైరెక్టర్ వచ్చి బి గోపాల్. ఇక బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలు రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాలు బాలయ్యలోని రౌద్రమై కానీ తన యాక్టింగ్ పరంగానే కానీ ప్రేక్షకులకి చాలా కొత్తగా చూపించారు బి గోపాల్ గారు. ఇక బాలయ్య గారికి 4 సక్సెస్ఫుల్ హిట్లు ఇచ్చిన బి గోపాల్ గారిని బాలయ్య ఎన్నటికీ మరిచిపోడు. ఇక బాలయ్య కెరీర్ డౌన్ అయిన ప్రతిసారి వీళ్ళిద్దరూ తమ సినిమాలతో మంచి బూస్టప్ ని ఇచ్చారు. అందువల్లే బాలకృష్ణ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకతను అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక వీళ్ళిద్దరూ ఒక ఎత్తైతే ఇప్పుడు బాలయ్య బాబుని మరొక మెట్టు పైకెక్కించిన డైరెక్టర్లలో బోయపాటి శ్రీను కూడా ఒకరు. ఇక సంగీతం శ్రీనివాస్, బి గోపాల్ తర్వాత బాలయ్యని మరో కొత్త కోణంలో చూపించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఇక సింహ, లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్లని బాలకృష్ణ గారికి ఇచ్చి బాలకృష్ణ కెరీర్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు బోయపాటి శ్రీను. ఇక వీళ్ళ 3 లేకపోతే బాలయ్య బాబు స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే ఏర్పాటు చేసుకునేవాడు కాదు అంటూ చాలామంది బాలయ్య బాబు ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. ఇక బాలకృష్ణ గారు అనిల్ రావుపూడి డైరెక్షన్లో వచ్చిన భగవంత్ కేసరి మూవీతో సక్సెస్ఫుల్గా హిట్ కొట్టి తన సినిమా జర్నీని ముందుకు సాగిస్తూ ఉన్నాడు. ఇక ప్రస్తుతం బాలయ్య బాబీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా పూర్తి అవ్వగానే మరోసారి బాలయ్య, బోయపాటి డైరెక్షన్లో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు బాలకృష్ణ. ఇక ఈ సినిమాతో వరుసగా 4వసారి భారీ సక్సెస్ను కొట్టడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు బోయపాటి శ్రీను. ఇక బాలయ్య బాబు కెరీర్లో ఇంకా ఎన్నో మంచి మూవీస్ తీసి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీకు మరెన్నో మూవీ అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మేము పెట్టే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.